డిఎస్సి పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ, స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి గమనిస్తే ఒక అబద్ధానికి, ఓ మోసానికి, ఓ వెన్నుపోటుకి, ఓ దగాకి, ఓ స్కామ్కి, వీటికి చొక్కా ప్యాంటు గన తగిలిస్తే కనిపించేది చంద్రబాబే. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం చూసినా, ఈ 2 ఏళ్లలో ఆయన సూపర్ 6లు, సూపర్ 7లు చూసినా, తానిచ్చిన మేనిఫెస్టో హామీలు ఇంకా లోతుగా చూసినా, ఇవాళ టీచర్ల రిక్రూట్మెంట్ చూసినా మనకు కనిపించేది ఇవే: దగ, మోసం, అబద్ధాలు, స్కాము, ఇవే కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు రాగానే చేసిన తొలి సంతకం 5 సంతకాలు చేశాడు.